ఈ మధ్య సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నా కూడా ఒక్కటే రచ్చమామ. అలెక్కే చిట్టి పికిల్స్. ఏంట్రా ఇది? మీకు మింగడం కూడా చేత కదా? ఎలా మింగాలో ఈ వీడియో చూసి తెలుసుకోండి. అలికే చిట్టి పికల్స్ తరపు నుంచి అందరికీ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు కాదా మరి? అలికే చిట్టి పికల్స్ తరపు నుంచి అందరికీ శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. మింగడం అనేది ఒక ఆర్ట్రా. అది ఎవరికి కొట్టి ఆడికి రాదు. నేను చూపిస్తాను, నేర్చుకోండి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మామ. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ తీయండి. దానికన్నా ముందు మీరు ఎప్పుడైనా ఆ లెక్కే చిట్టి పికిల్స్ తిన్నారా? చెప్పండి, తొందరగా చెప్పండి. వీడియో స్టార్ట్ చేద్దాం. అసలు ముందు మనం ఎవరైనా మింగాలంటే విత్ ప్రూఫ్స్ ఉండాలి మామ. విత్ ప్రూఫ్స్ లేకపోతే నాకు మింగడానికి మూమెంట్ రాదు. నమస్తే సార్, కంప్లైంట్ కార్డు. ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లమో వదిలిపడదింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా కొడతాను నీ అమ్మ దెంగ. చాలు, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతానన్నయ్య. అమ్మయ్యా, ఈ మాత్రం ఉంటే చాలు, చెలరేగిపోతాం మనం. ఏంటి పాప నువ్వు కూడా? వాడు ఏమడిగాడు, నువ్వేం చెప్తున్నావు? వాడు అడిగింది పికిల్స్ రేట్ ఎందుకు ఇంత హెవీగా ఉన్నాయి అని. అంతే కదా, నువ్వెందుకు మరి ఇంకేదో అడిగినట్టు అంత ఫీల్ అయిపోతున్నావు? లేకపోతే ఇంకా ఏదైనా జరుగుతుందా అని నా అనుమానం కాదు. నీ వీడియోలో కింద వచ్చే కామెంట్లో ఉండే అనుమానాలు. ఇది నా అనుమానం కాదు. చూడండి, నిజం మామ, ఇది నా అనుమానం కాదు. ఆ వీడియోలోనే కామెంట్ సెక్షన్ లో చూశాను నేను. వాడు అడిగింది పిక్కిల్స్ రేటే కదా, నీ రేట్ కాదు కదా, ఎందుకంత ఫీల్ అవుతున్నావు అని. మా కెమెరామ్యాన్ కోప్పడుతున్నాడు మామ. అమ్మాయిలతో అలా మాట్లాడొచ్చా, అలాంటి మాటలు మాట్లాడొచ్చా అని. మరి అమ్మాయి ఏం మాట్లాడింది రా కెమెరామ్యాన్ హెరుపుకా? ఏం మాట్లాడింది? వాడు ఏం అడిగాడు? ఏం అడగలేదు. జస్ట్ ఎందుకు ఇంత రేటు అన్నాడు. ఆ మాత్రం దానికి అమ్మ నా బూతులు తిట్టింది. ఆఖరికి నువ్వు పెళ్లి చేసుకున్న నీ పిల్లం కూడా నేను వదిలేసి వెళ్ళిపోతుంది అనింది. ఎందుకు? ఈ పికిల్స్ కొనడందుకు. అలాగే పికిల్స్ కొనలేదని నా పిల్లం నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అమ్మాయి అయితే అలాంటి మాటలు మాట్లాడవచ్చు, మేము మాత్రం అమ్మాయిలకు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. కెమెరామ్యాన్ గా అన్ని మూసుకొని చూస్తా ఉండు అంతే. పద్ధతిగా ఉండే అమ్మాయిలకు ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పే. కానీ పద్ధతి మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు కళ్ళు నెత్తికెక్కి వ్యాపారాలు రేంజ్ లో జరుగుతుంటే డబ్బులు వచ్చి జేబులో గలగల 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 గల సౌండ్ చేస్తున్నాయి అనేసి కళ్ళు కాస్త నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్లకు మాస్క్ మ్యాన్ గడి ఇదే మాట. వాడు అడిగింది పిక్కిల్స్ రేటే, నీ రేట్ కాదు, గుర్తుపెట్టుకో. సరే, ఇదంతా జరుగుతుంది కదా, ఎందుకు ఇంకా ఛానల్ నుంచి రెస్పాన్స్ అనేది రాలేదు? సరే, ఇది మా వాయిస్ కాదు అది ఇది అని ఏదైనా వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నా. రాలేదు కానీ వచ్చింది. ఇప్పుడు ఫోన్ చేసి నువ్వు ఏంటి అని చెప్పి అంత స్మూత్ కూడా చాలా గట్టిగా తిట్టుకుంటూనే మాట్లాడు. ఆ టైంలో మా చెల్లి నువ్వు ఏం జరిగింది ఏంటి కొంచెం కామ్గా మాట్లాడని చెప్పాను కదా, అసలు బాగా అసలు డిప్రెషన్లో ఉన్నారు. నువ్వు వచ్చి టైంలో మాట్లాడు. అసలు అక్క, నీ వీడియో మొత్తం చూశానక్క. నువ్వు అసలు దేని గురించి మాట్లాడుతున్నావో, ఎందుకు మాట్లాడుతున్నావో, ఏమైందని మాట్లాడుతున్నావో నో క్లారిటీ. వీడియో 4 సార్లు చూశాను నేను, అది కూడా నీ ఛానల్లోనే. లాస్ట్ టైం బాగానే వస్తుంటారులే, కానీ నువ్వు ఏం మాట్లాడావో సరిగ్గా అర్థం కాలేదు. కానీ మధ్యలో ఒకటి అర్థమైంది, నీ హస్బెండ్కి ఏమో అన్నట్టున్నావు అక్క నువ్వు. తన హెడ్ మీద జై అని చెప్పేసి అలా వస్తుంది అనమాట. ఎవడ అడిగాడు, ఆడి ఫేస్ ఎవడ కావాలి, ఎందుకు? సరే, అది తిట్టింది నువ్వు కాదు, నీ చెల్లి. బాగానే ఉంది. నువ్వు నీ హస్బెండ్కే మర్యాద లేదు, నీ చెల్లి ఏమో కస్టమర్కి మర్యాద లేదు. అంటే మీరందరూ కలిసి మగాళ్ళకు మర్యాద ఇవ్వడం మర్చిపోయినట్టున్నారే. రే కెమెరామ్యాన్ గా నీకు దండం పెడతారా, మూసుకునింటారా కొద్దిసేపు. అది కాదు మామ, నా కెమెరామ్యాన్ గడ్ బాధ ఏంటంటే, నువ్వు మాట్లాడుతున్నావు మధ్యలో ఆ అక్క వల్ల హస్బెండ్ ఎందుకు లాగుతున్నావు అని. నేను లాగడం లేదు మామ, ఆకే లాగింది.
ఎందుకంటే హస్బెండ్కి కొంచెం కూడా మర్యాద లేకుండా ఆడు ఈడు చాలా నాకు వినడానికే చాలా అసహ్యంగా అనిపించింది. అలా మాట్లాడడం తప్పు కదా. అంటే వీళ్ళు హస్బెండ్కే మర్యాద లేదు, ఇంకా కస్టమర్కి ఏమి ఇస్తారు నా బొంగులోది. అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? సరే, అంత వీడియో చూసిన తర్వాత నాకు ఒకటే అర్థమైంది మామ, హస్బెండ్కి మర్యాద ఇవ్వలేదు అనే మ్యాటర్ పక్కన పెట్టేస్తే నాకు ఆ వీడియోలో ఏం అర్థం కాలేదు. అర్థమైంది ఏంటంటే ఏం అర్థం కాలేదని. నాకు అర్థం కాలేదు సార్. సరే, ఇంకా ఇది అయిపోయింది కదా, ఇంకే ఏదైనా వస్తుందేమో రెస్పాన్స్ అని వెయిట్ చేస్తున్నామమ్మా. కానీ అంతలోనే ఇంకో ఆడియో లీక్ బయటికి వచ్చింది. దీని అమ్మ జీవితం ఒకసారి చూడండి. పిచ్చి మొహందానా, ఈ తక్కువ ప్రైస్ కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుకో. ఈ ఆడియో విన్న తర్వాత ఆడవాళ్ళు మగాళ్ళకే కాదు, ఆడవాళ్ళకే రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడి అన్యాయం అధ్యక్ష? నాకు గన్నెత్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్నెత్తారా? అంటే నేనేం చెప్పాలనుకున్నానంటే, ఆల్రెడీ ఒక ఆడియో లీక్ వల్ల మీ పచ్చళ్ళ బిజినెస్ పచ్చడి అయిపోతుంది. అందరు రాసుకొని పూసుకొని మరీ వీడియోలు చేస్తున్నారు మీకోసం. ఇంకో ఆడియో లీక్ బయటికి వస్తే నాకు మీ పరిస్థితి కన్నా మీ పచ్చళ్ళ పరిస్థితి చూస్తేనే నాకు చాలా దారుణంగా అనిపిస్తుంది. అవునా? నిజమా? సరే, ఇంకా అయిపోయింది కదా, ఇక్కడికి ఓకే, మనకు కంటెంట్ అక్కడక్కడ కొంచెం కనిపిస్తుంది, చేద్దాంలే అని నేను ఫిక్స్ అయ్యి మొత్తం రెడీ చేసుకొని సగం వీడియో కూడా చేశాను మామ. చేసిన తర్వాత నాకు ఇంకో వీడియో కనిపించింది. అది నా దరిద్రం. అంతసేపు వీడియో చేసిన తర్వాత ఇంకో వీడియో కనిపించడం, మీ దరిద్రాలన్నీ నాకే చుట్టుకుంటున్నాయి మామ. ముఖ్యంగా ఈ కెమెరామ్యాన్ గారి దరిద్రం మొత్తం నా దగ్గరనే ఉన్నట్టుంది. నవ్వకరా రే, చచ్చిపోతావు నవ్వు. పర్సన్ కి ఎవరైతే ఉన్నారో బ్యాడ్ మెసేజ్ వెళ్ళిన పర్సన్, ఆయన మేము అప్రోచ్ అయ్యి ఆయనకి మేము సారీ కూడా చెప్పాము. నేను మీకు ఇప్పుడే వినిపిస్తాను. బై మిస్టేక్ గా అది మీకు కిందకి స్క్రోల్ చేయడం, అది మీ చాట్ కి ప్రెస్ అయిపోయి వాళ్ళకి తిట్టాల్సిన మెసేజ్ మీకు వచ్చేసింది. అండ్ అది నేను అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. చూసారా మామ వీళ్ళ డబల్ యాక్షన్? వీళ్ళే తిట్టేసి, వీళ్ళే అనేసి, మొత్తం వీళ్ళే చేసేసి సారీ, ఆ మెసేజ్ బై మిస్టేక్గా మీకు వచ్చేసింది, నేను యాక్చువల్గా వేరే వాళ్ళకి పంపించాను, అది కాకపోతే బై మిస్టేక్గా మీకు వచ్చేసింది, సో ఐఎమ్ సారీ. వట్ ఆ లజిక్ నేడం, వట్ ఏ లజిక్. సూపర్ అక్క, సూపర్. కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా? అవును, నేను ఏదో పనిలో పడో, లేకుంటే నాకు ఇంట్లో ఏదో ప్రాబ్లం అయ్యి, లేకుంటే నాకు హెల్త్ సరిగ్గా లేక మైండ్ ఖరాబ్ అయింది, అలా మాట్లాడాను, సో ఏమో అనుకోకుండా అనేసి ఇలా వీడియో చేస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను మామ. కానీ అలా కాదంట, అది ఎవరికో గుట్టంగానికి పంపించాల్సింది ఇది పంపించిందంట అది. సో బై మిస్టేక్ వచ్చింది, సో నేనేం చేయలేదు దాని గురించి, సో ఐఎమ్ సారీ. వట్టే లాజిక్ కా, వాటే లాజిక్. మా జీవితం నేనే అనుకుంటే నన్ను మించిన నటులు అందరూ ఉన్నారు కదరా సోషల్ మీడియాలో. నేనే ఇరుపుగాడిని అనుకున్నా, నాకన్నా చాలా మంది ఉన్నారు. అది నాకే ఇప్పుడే తెలుస్తుంది. మా అమ్మ ఇప్పుడు నన్నే తిడుతుంది, నువ్వు పెద్ద ఇరుపు రా అని. మా అమ్మకి చూపిస్తాను మీ వీడియో, మా అమ్మకి చూపిస్తాను, ఇప్పుడు చూపిస్తాను. తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? తెలిసిపోయిందా? ఇక ముందు దయచేసి మళ్ళా మీరు దీని మీద రెస్పాన్స్ అయ్యి వీడియోలు చేయకండి అక్క. ఎందుకంటే మీ మీద వీడియో చేయడానికి నాకు ఓపిక రావడం లేదు. జనాలకు కూడా కొంచెం విసుగు పుట్టింది అనుకుంటా ఇప్పటికే. సో నేనే లేటుగా వీడియో చేస్తున్నా. మళ్ళీ మీరు దీని మీద రెస్పాన్స్ అయ్యి ఈ రోజు లేకుంటే రేపు మళ్ళీ వీడియో చేయకండి అక్క, మీకు దండం పెడతా. ఒక ఎదవని ఎదవా అని ప్రూవ్ చేస్తాను ఎంత కష్టపడాల్సి వస్తుంది అనుకోలేదండి. అదన్నమాట మామ. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మీరు నిజంగా చెప్పండి మామ, ఒట్టేసి మరీ చెప్పండి, మీరు నిజంగా అలెక్కే పికిల్స్ తిన్నారా లేదా ఒకసారి చెప్పండి. తింటే టేస్ట్ ఉందో చెప్పండి మామ. నేను కూడా ఇది ఆర్డర్ చేసుకుందాం అనుకుంటున్నా, కాకపోతే ఈ లొల్లంతా విన్న తర్వాత మళ్ళీ నన్నేమని తిడతాదో అని భయం వేసి ఆర్డర్ చేయలేదు మామ. నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. అయిపోయింది మామ వీడియో. ఎవడి పని అది దేక్కోండి పోయి. నాకు కూడా చాలా పని ఉంది, పోయి చదువుకున్నా. ఇంకేం చదువుకుంటారు, ఎగ్జామ్ కూడా అయిపోయినాయి కదా, పోయి పడుకోండి.